హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నాకు పూణేలో డ్యాన్స్ కాంపిటీషన్ ఉంది, అందుకే ఇంకా లగేజ్ మొత్తం ప్యాక్ చేసుకొని రైల్వే స్టేషన్కి బయలుదేరిపోయాం. రైల్వే స్టేషన్కి అయితే రీచ్ అయిపోయాము. కానీ ఇక్కడ చూస్తేనేమో ట్రైన్ వచ్చేసి డిలే ఉంది 1.5 hour. ఇంకా 1.5 hour అలా మా టీమ్ తోటి టైం పాస్ చేసి ఇంకా ట్రైన్ రాగానే ఎక్కేసాము. మేము ట్రైన్లోకి వెళ్ళిన తర్వాత ఒక 1 hour ఏమో శాంతంగా ఉన్నాం అంతే. దాని తర్వాత మేము ట్రైన్లో చేసిన అల్లరి అంతా ఇంత కాదు, ట్రైన్ మొత్తాన్ని ఒకటి చేసేసాము. చాలా పిచ్చి పిచ్చిగా అసలు రీల్స్ చేసాము, ఎలా దూకామో మాకు కూడా తెలియలేదు, టైం ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోయిందో. ఫైనల్లీ పూణేకి అయితే రీచ్ అయిపోయాము. కానీ మా ట్రైన్ డిలే అవ్వడం వల్ల మేము ఇంకా పూణే రీచ్ అయ్యేసరికి చాలా లేట్ అయిపోయింది. మా రిపోర్టింగ్ టైం వచ్చేసి 7 o'clock అనమాట. 3 batches ఉన్నాయి. మార్నింగ్ 7 o'clockకి కొంతమంది, అండ్ ఆఫ్టర్నూన్ 12కి కొంతమంది, అండ్ ఈవినింగ్ 6:30కి కొంతమంది అన్నట్టు. నాది ఫస్ట్ 7 o'clockకే ఉండే, కానీ మేము రీచ్ అయిపోయేసరికి 3:30 దాటిపోయింది. యాజ్ యూ ఆల్ నో, క్లాసికల్ మేకప్కి చాలా టైం పడుతుంది. మాకు ఇంకా వేరే ఆప్షన్ లేక అక్కడనే కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి మేకప్ స్టార్ట్ చేసేసాము. నాతో పాటు ఇంకో 2-3 కూడా మార్నింగ్ 7 o'clockకే రిపోర్టింగ్ ఉంది కాబట్టి వాళ్ళు కూడా నాతో పాటే రెడీ అయిపోయారు. ఇంకా నా మేకప్ అంతా అయిపోయిన తర్వాత మా మమ్మీ ఇక్కడ నాకు హెయిర్ సెట్ చేసేస్తుంది. నిజంగా చెప్పాలంటే నా మేకప్కి ఎంతైతే టైం పడుతుందో నా హెయిర్కి కూడా అంతే టైం పడుతుంది. మేకప్ అంటే అది పర్ఫెక్ట్గా రావాలని. అండ్ హెయిర్ దగ్గరకు వచ్చేసరికి అది ఎన్ని పిన్స్ పెట్టి సెక్యూర్ చేసినా కూడా కొన్నిసార్లు ఊడిపోతూ ఉంటుంది. ఆ భయానికి మా మమ్మీ అయితే చాలా గట్టిగా పెడుతుంది. ఏ హెయిర్ అయినా కూడా నా హెయిర్ నియర్లీ ఒక 20 to 25 minutes తీసుకుంది నాకు ఈ హెయిర్ మొత్తం సెట్ అవ్వడానికి. ఇంకా నా హెయిర్ అంతా సెట్ అయిపోయిన తర్వాత జ్యువెలరీ వేసేసుకున్నాను. అండ్ ఆల్సో అక్కడనే నేను నా కాస్ట్యూమ్ కూడా సెట్ చేసేసుకున్నాను. ఇక్కడ కాసేపటి వరకు అయితే పూణే జంక్షన్లో చాలామంది నన్ను చూసి షాక్ అయ్యారు. అదేంటి ఇక్కడ రైల్వే స్టేషన్లో ప్రోగ్రామ్ ఉందా అని చాలామంది వచ్చి అడిగారు కూడా. మా కాంపిటీషన్ వచ్చేసి పూణేలో ఉన్న పండిత్ జవహర్లాల్ నెహ్రూ ఆడిటోరియంలో అయింది. ఆడిటోరియంకి రీచ్ అయిపోయి కరెక్ట్ నేను రిపోర్ట్ చేసే టైంకి వెళ్ళి రిపోర్ట్ చేసేసరికి అప్పటికి ఇంకా ఎవరు రాకపోయేసరికి ఫస్ట్ నాదే పర్ఫార్మెన్స్ పెట్టారు. నా ఫస్ట్ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగా అయింది. ఇంకా నా పర్ఫార్మెన్స్ అయిపోయిన వెంటనే వచ్చి కాస్ట్యూమ్ చేంజ్ చేసేసుకొని నా సెకండ్ పర్ఫార్మెన్స్కి రెడీ అయిపోతున్నాను. సెకండ్ పర్ఫార్మెన్స్ వచ్చేసి అది కూడా సోలోనే ఫోక్ కేటగిరీలో తీసుకున్నాను. అది వచ్చేసి లంబాడి అనమాట. నాకంటే ఎక్కువ నన్ను రెడీ చేయడానికి మా మమ్మీయే కష్టపడింది. మాతో వచ్చిన మేకప్ మ్యాన్కి అయితే అస్సలు రెస్ట్ లేదు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ మా ప్రోగ్రామ్స్ అన్నీ అయిపోయేంత వరకు ఆయన మేకప్ చేస్తూనే ఉన్నారు. అండ్ దిస్ ఇస్ మై సెకండ్ గెటప్. సో సెకండ్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగా అయింది. నా సెకండ్ పర్ఫార్మెన్స్ అయిపోయేసరికి కొంచెం లేట్ అయింది. అండ్ థర్డ్ పర్ఫార్మెన్స్ వచ్చేసి మేము గ్రూప్ చేసాము. అది మన తెలంగాణని రిప్రజెంట్ చేసుకుంటూ మన తెలంగాణ బోనాలు అండ్ బతుకమ్మ అక్కడ రిప్రజెంట్ చేసాము అనమాట. ఈ పర్ఫార్మెన్స్లో భాగంగా మా మమ్మీ అయితే పోతరాజ్ గెటప్ వేశారు. అదైతే హైలైట్ అబ్బా.
మేము చేసిన పర్ఫార్మెన్స్కి ఏమేం ప్రైజెస్ వచ్చాయో తెలుసుకోవాలని ఉందా? సో నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా చూపించేస్తాను. అంతవరకు ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ నా మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.